హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. మరి ఈ నేపథ్యంలో మన పర్యావరణం గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మన పర్యావరణాన్ని రక్షించుకునేటటువంటి బాధ్యత మన మీద ఉంది. మరి ఆ నేపథ్యంలో మన పర్యావరణానికి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏంటి, వాటిని ఎదుర్కోవటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం అన్నటువంటిది మనకి తెలియాలి. మరి ఇక్కడ ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఈజ్ మోస్ట్ ప్రివిలెంట్ ఇన్ ఇండియా? చాలా సింపుల్ క్వశ్చన్. సో ఒక్కసారి ఈ వీడియో అయిపోయే లోపల మీరు ఆలోచించండి, వీటిలో ఏదై ఉంటుంది అన్నట్టుగా. అలాగే మెయిన్స్కి సంబంధించి దీని గురించి చూడండి, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ. ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీంతో పాటుగా ల్యాండ్ డిగ్రేడేషన్ మరియు డెజర్టిఫికేషన్ని ప్రివెంట్ చేయడానికి ఎలాంటి ఎఫర్ట్స్ తీసుకుంటున్నాము అనేసి అడిగితే దీన్ని రాయటానికి మనం సిద్ధంగా ఉన్నామా అన్నటువంటిది మనం ఒకసారి చూసుకోవాలి. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి? వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. ఇవాళ ఎప్పుడు? జూన్ 5వ తేదీన. మరి జూన్ 5వ తేదీనే ఎందుకు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేని మనం జరుపుకుంటూ ఉన్నాము? ఈ సంవత్సరం థీమ్ లేదా ఇతివృత్తం అంటాం. ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ఆ థీమ్కి సంబంధించి మనం ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు, సో ఇవన్నీ ఇవాళ మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే 1972వ సంవత్సరంలో స్టాక్హోమ్ కన్వెన్షన్ గుర్తుంచుకోవాలి. స్టాక్హోమ్ కన్వెన్షన్ అన్నటువంటిది స్టాక్హోమ్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ ఎన్వైరన్మెంట్ అనేసి పిలుస్తూ ఉంటాము. మరి ఇది ఎప్పుడు జరిగింది? 1972లో జూన్ 5వ తేదీన జరిగింది. మరి దీనిని పురస్కరించుకొని యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది, ఇదిగో ప్రతి సంవత్సరం మనం జూన్ 5వ తేదీని ఎన్వైరన్మెంట్ డే లేదా ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకోవాలి అన్నట్టుగా నిర్ణయించడం జరిగింది. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనం మన యొక్క ఎన్విరాన్మెంట్ని కాపాడుకుంటూనే సస్టైనబుల్ ప్రాక్టీసెస్ వైపుగా మూవ్ అవ్వాలి అనేసి. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి? థీమ్ లేదా ఇతివృత్తం అంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ల్యాండ్ రిస్టరేషన్, డెజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలియన్స్ అన్నటువంటిది ఈ సంవత్సరం థీమ్. థీమ్ వేరు, స్లోగన్ అన్నటువంటిది వేరండి. స్లోగన్ వేరే ఉంటుంది, అవర్ ఫ్యూచర్ ఇలా ఉంటుంది. బట్ థీమ్ అన్నటువంటిది ఏంటి అంటే ల్యాండ్ రిస్టరేషన్, డెజర్టిఫికేషన్ అలాగే డ్రాట్ రెసిలియన్స్. మరి ఇందులో భాగంగా ల్యాండ్ రిస్టరేషన్ అంటూ ఉన్నారు. ల్యాండ్ రీస్టోరేషన్ అనేసి ఎందుకు అంటున్నాము అంటే ఒక ల్యాండ్ అన్నటువంటిది డిగ్రేడ్ అయిన తర్వాత, తన సారాన్ని కోల్పోయిన తర్వాత దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయాలి అనడమే ల్యాండ్ రీస్టోరేషన్ అన్నటువంటిది. మరి యుఎన్సిసిడి అన్నటువంటి ఒక సంస్థ ఉంది మనకి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ అంటాము. మరి దీని ప్రకారం అసలు ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే ఏంటి అంటే ఒక ల్యాండ్ అన్నటువంటిది తన యొక్క ప్రొడక్టివిటీ ఈ ప్రొడక్టివిటీ అన్నటువంటిది కూడా రెండు రకాలు. ఒకటి వచ్చేసరికి బయోలాజికల్ ప్రొడక్టివిటీ, రెండవది వచ్చేసరికి ఎకనామిక్ ప్రొడక్టివిటీ. సో ల్యాండ్ తన యొక్క బయోలాజికల్ మరియు ఎకనామిక్ ప్రొడక్టివిటీని కోల్పోయింది అంటే ఆ ల్యాండ్ అన్నటువంటిది డిగ్రేడ్ అయ్యింది అన్నట్టుగా యుఎన్సిసిడి దీనికి సంబంధించిన నిర్వచనం ఇచ్చింది. అంతేకాదు మనం చూస్తే ఇస్రో అన్నటువంటిది ఒక అట్లాస్ని ఇచ్చిందనమాట. ల్యాండ్ డిగ్రేడేషన్కి సంబంధించి ఒక అట్లాస్ ఇస్తే దాని ప్రకారం మన భారతదేశంలో దాదాపు 30% ల్యాండ్ అన్నటువంటిది ఏదో ఒక రూపంలో డిగ్రేడ్ అవుతోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో ల్యాండ్ డిగ్రేడేషన్ అన్నటువంటిది మనకున్నటువంటి ఒక మేజర్ ప్రాబ్లంగా ఉంది. మరి అలాంటి నేపథ్యంలో ల్యాండ్ రీస్టరేషన్ జరగాలి అంటే ఏంటి? ల్యాండ్ యొక్క రిస్టరేషన్ అన్నటువంటిది జరగాలి అంటే ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలి అంటే, ఒకటి సాయిల్ లేదా ల్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క ఆర్గానిక్ ఫర్టిలిటీని పెంచాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. అంతేనా? ఆర్గానిక్ ఫర్టిలిటీ ఆఫ్ ద సాయిల్ మనం పెంచాలి. అలాగే మనకి బాండ్ ఛాలెంజ్ అన్నటువంటిది ఉంది. ఈ బాండ్ ఛాలెంజ్ ప్రకారం ఏంటి అంటే 2030వ సంవత్సరానికల్లా 300 మిలియన్ హెక్టార్స్ ఏదైతే డిగ్రేడెడ్ అలాగే డీఫారెస్టెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని మళ్ళీ రీస్టోర్ చేయాలి అన్నటువంటిది ఈ బాండ్ ఛాలెంజ్ కింద పెట్టుకున్నటువంటి లక్ష్యం. ఇది కాకుండా నార్మల్గా మన గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి? సాయిల్ హెల్త్ కార్డ్స్.
ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ ఏం చేస్తాయి? సాయిల్ యొక్క ఫర్టిలిటీని చూసుకుని ఎలాంటి పోషకాలు కావాలో అలాంటి వాటిని అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాదు, సాయిల్ హెల్త్ కార్డ్స్ కాకుండా ఇంకేమేమి ఉన్నాయి చెప్పండి మనకి? ZBNF అంటాము, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళాలి, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళాలి అన్నట్టుగా మనకు తెలుసు కదా. మన దేశంలోనే ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఏంటి? ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే నానో యూరియాని ఉపయోగించటం కానివ్వండి, నార్మల్ యూరియా బదులుగా నానో యూరియాని ఉపయోగించటం సో ప్రభావవంతమైంది. అలాగే వేస్ట్ అన్నటువంటిది తక్కువగా దీనివల్ల ఎమిట్ అవుతుంది. అలాగే మనకి అర్బన్ ఫారెస్ట్రీ అంటాం. ఈ అర్బన్ ఫారెస్ట్రీని తీసుకురావటం ద్వారా కూడా ఏమవుతుంది? మనం డెజర్టిఫికేషన్ని తగ్గించగలము. ల్యాండ్ రీస్టరేషన్ అన్నటువంటిది సాధ్యపడుతుంది. మరి రెండవది ఏంటి థీమ్స్లో? డెజర్టిఫికేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఒకటి గమనించాలి. నార్మల్గా ఆ ఫారెస్ట్ని మనం వివిధ రకాల ఉపయోగాల కోసం వాడుకుంటూ ఉంటాం, అవునా? ఆ ఫారెస్ట్ని కొట్టేసినప్పుడు ఏమవుతుంది? గ్రాస్ ల్యాండ్స్ అన్నటువంటివి అక్కడ వస్తాయి. ఆ గ్రాస్ ల్యాండ్స్ని కాస్త విపరీతంగా వాడేస్తే ఏమవుతుంది? అవి అరిడ్ లేదా సెమీ అరిడ్ ల్యాండ్స్ లాగా మారిపోతాయి. ఆ సెమీ అరిడ్ ల్యాండ్స్ అన్నటువంటిది డెజర్టిఫికేషన్కి దారి తీస్తుంది. డెజర్టిఫికేషన్. మరి ఈ డెజర్టిఫికేషన్ని తగ్గించాలి అంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాల్సి వస్తుంది అంటే అందులో ఒకటి వచ్చేసరికి గ్రీన్ వాల్ అనేసి మీరు వినే ఉంటారు. గ్రీన్ వాల్, అందులోనూ ఆఫ్రికాకి సంబంధించి గ్రేట్ గ్రీన్ వాల్ అనేసి విన్నుంటారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఏంటి? సహారా డెజర్ట్కి సంబంధించి ఈ గ్రేట్ గ్రీన్ వాల్ అన్నటువంటి కాన్సెప్ట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 2007లో ఆఫ్రికన్ యూనియన్ దీన్ని స్టార్ట్ చేయటం జరిగింది. అలాగే యుఎన్సిసిడి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ అన్నటువంటి దీనికి సంబంధించి తీసుకొచ్చినటువంటిదే. అలాగే మన భారతదేశం 1995వ సంవత్సరంలో డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేసి తీసుకురావటం జరిగింది. ఏంటి? డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేసి. అలాగే నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా అంటాం. నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా అనేసి. సో మన భారతదేశంలో మరింతగా ఫారెస్ట్ కవర్ని పెంపొందింపజేయాలి, డెజర్టిఫికేషన్ని తగ్గించాలి, అలాగే ఏవైతే ల్యాండ్ డిగ్రేడేషన్ జరిగిందో దాన్ని రీస్టోర్ చేయాలన్నటువంటి లక్ష్యంతో స్టార్ట్ చేసినటువంటిదే నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా అన్నటువంటిది. మరి చివరిగా మూడవది వచ్చేసరికి డ్రాట్ రెసిలియన్స్ అంటే ఏంటి? మనకి కరువులు ఇలాంటి వాటిని ఎదుర్కొని ముందుకెళ్ళగలిగేలాగా మనం ఉండాలి. మరి ఈ నేపథ్యంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంటర్నేషనల్ డ్రాట్ రెసిలియన్స్ అలయన్స్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ డ్రాట్ రెసిలియన్స్ అలయన్స్ అన్నటువంటిది ఒకటి ఈ డ్రాట్ రెసిలియన్స్ నుంచి బయటికి రావడానికి మనకి ఉపయోగపడుతుంది. వివిధ దేశాలు ఇందులో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. అలాగే మన దేశంలో అయితే గనక ఈ డ్రాట్ రెసిలియన్స్ నుంచి బయటికి రావడానికి ఏం చేయాలనుకున్నాము? ఒకటి చిన్న చిన్న ఇనిషియేటివ్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సోకింగ్ పిట్స్ లాంటి చిన్న చిన్నవి డెవలప్ చేయటం, అలాగే గ్రౌండ్ వాటర్ లెవెల్ని పెంచేలాగా ఇది కూడా దీని కిందకే మనం చెప్పచ్చు. గ్రౌండ్ వాటర్ లెవెల్ని పెంచే ఇనిషియేటివ్స్ కావచ్చు, అఫారెస్టేషన్ అన్నటువంటిది కావచ్చు. అఫారెస్టేషన్ అన్నటువంటిది జరిగింది అంటే దానివల్ల ఏమవుతుంది? అడవులు పెరుగుతాయి, వర్షాలు అన్నటువంటివి పెరుగుతాయి, అప్పుడు కరువులు అన్నటువంటివి తగ్గుతాయి. అలాగే ఇక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్ అంటుంటే ఒకటి అటల్ భూజల్ యోజన అన్నటువంటి స్కీమ్ ఇక్కడ మీకు గుర్తొచ్చి ఉండాలి. అటల్ భూజల్ యోజన అన్నటువంటిది. అలాగే మనకి రెయిన్ వాటర్ని ఒడిసి పట్టాలి అన్నట్టుగా క్యాచ్ ద రెయిన్ అన్నటువంటి ఒక క్యాంపైన్ని కూడా రన్ చేస్తున్నారు. క్యాచ్ ద రెయిన్ క్యాంపైన్. సో ఇదొకటి మనకి ఇంపార్టెంట్. అలాగే ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటాం. ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో వీటన్నింటి ద్వారా ఏంటి అంటే ఆల్రెడీ ఉన్నటువంటి మన వనరులు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే ముఖ్యంగా నీటికి సంబంధించి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అంతే కదా. మనకి తాగునీరు అన్నటువంటిది మన ప్రాణాధారం, చాలా అవసరం. మరి ఆ నేపథ్యంలో మన తాగునీటిని మనము ఒక చోట ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి అంటే ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ యొక్క డిఫారెస్టేషన్ కావచ్చు, ల్యాండ్ డిగ్రేడేషన్కి కారణమయ్యేటటువంటి పనులు కావచ్చు, వీటన్నింటినీ తగ్గించుకోవాలి. కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి, అంతేనా. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ కింద మనకేంటి 2100వ సంవత్సరానికల్లా ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్తో పోలిస్తే 1.5 డిగ్రీల సెల్సియస్ కన్నా టెంపరేచర్ పెరగకూడదు అన్నటువంటిది. అలాగే మనకి 2030 నాటికి సాధించాలి అని పెట్టుకున్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే ఉన్నాయో ఆ గోల్స్లో గోల్ 15 అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మరి గోల్ 15 ఏమని చెప్తుంది?
దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15 అన్నటువంటిది దేని గురించి తెలుపుతుంది అన్నటువంటిది ఆన్సర్ చేయండి. మరి ఈ నేపథ్యంలో ఒక్కసారి కనుక మనం చూస్తే ఇక్కడ ఒకసారి గమనించాలి, ల్యాండ్ రీస్టోరేషన్ అన్నటువంటిది జరగాలి అంటే హెల్తీ ల్యాండ్ అన్నటువంటిది ఉండాలి. హెల్తీ ల్యాండ్ అన్నటువంటిది ఉండాలి. డెజర్టిఫికేషన్ అంటున్నాము. డెజర్టిఫికేషన్ బదులుగా ఫర్టైల్ సాయిల్ అన్నటువంటిది ఉండాలి. ఫర్టైల్ సాయిల్ ఉండాలి. అలాగే డ్రాట్ రెసిలియన్స్ అంటున్నాం. అంటే ఏంటి, మనకి వాటర్ అన్నటువంటివి సరిగ్గా ఉండాలి. సో క్లీన్ వాటర్ అన్నటువంటివి అవైలబుల్గా ఉండాలి. సో ఈ వైపుగా వెళ్ళాలి అంటే ఒకటి మనం మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకుంటూనే సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుగా ముందడుగు వేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. మరి ఇప్పుడు ఒకసారి చూడండి ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఈజ్ మోస్ట్ ప్రివలెంట్ ఇన్ ఇండియా? సో ఈ 4 ఏది అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే మెయిన్స్కి సంబంధించి ఇందాక మనం చూసాం కదా, ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ అంటే ఏంటి అంటే ల్యాండ్ డిగ్రేడేషన్ ఏదైతే జరుగుతుందో మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ దాన్ని పూర్తిగా అంతమొందించాలి. సో అది న్యూట్రాలిటీ అంటాం. అంటే ల్యాండ్ డిగ్రేడేషన్ని పూర్తిగా తగ్గించి అక్కడి నుంచి మనము ల్యాండ్ రీస్టోరేషన్ వైపుగా వెళ్ళాలి. మరి దానికోసం ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు డెజర్టిఫికేషన్ మరియు డిగ్రేడేషన్ని తగ్గించడానికి ఇండియా ఎఫర్ట్స్ ఏంటి అన్నటువంటిది ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్. సో దీన్ని ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.